కూటమి పాలనలో ఏపీలో జంగిల్ రాజ్ తెచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని చెప్తున్నారు. కూటమి పాలనలో 790 హత్యలు, 25 నుంచి 30 రాజకీయ హత్యలు జరిగాయంటున్నారు. హోంమంత్రి 70,000 సీసీ కెమెరాలు పెట్టామని చెప్తున్నారని, కృష్ణలంక పరిధిలో సీసీ కెమెరా ఫుటేజ్ ని బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. సిబిఐ ఎంక్వైరీతోనే సాయికృష్ణ కేసులో నిజానిజాలు బయటకు వస్తాయంటున్నారు గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు, చివరికి ఆ తల్లికి ఆ బిడ్డ తాలూకా బూడిదన్నా కనీసం చేతికి రాదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఒక జంగిల్ రాజుని ఈరోజు రాష్ట్రంలో నడుపుతా ఉన్నారు. గతంలో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, వాటిని మించినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. నిన్న హోంమంత్రి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వారి పత్రికా సమావేశంలో. 2 సంవత్సరాలు మా విజయాలని చెప్పి 70,000 సీసీ కెమెరాలు రాష్ట్రంలో పోలీస్ శాఖ కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పి. తీయండి కృష్ణలంక తాలూకా టోటల్ రా ఫీడ్ అంతా కూడా, సీసీ కెమెరాల తాలూకా ఫీడ్ అంతా తీయండి. మే 9వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ఫీడ్ అంతా కూడా బయటకు తీసి ప్రజల ముందు పెట్టండి. మొన్న ఎక్కడో ఎవరో దొరికితే ఆ క్రెడిట్ మాకు ఎవరో తీసుకోండి, దీనికి కూడా క్రెడిట్ తీసుకోండి మీరు. ఈ రాష్ట్రంలో 24 మాసాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 790 హత్యలు, రాజకీయ హత్యలు దాదాపు 25 నుంచి 30 రాజకీయ హత్యలు జరిగినటువంటి ప్రతి సంఘటనని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. నిన్న లాకప్ డెత్ జరిగితే దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయనంటే దాన్ని అమర్నాథ్ ఏదో వ్యాఖ్యలు చేశాడు, దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. ఇంకా మీరు దేన్ని మేకప్ చేసేటువంటి పరిస్థితులు లేవు.